హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరో ఏదో ఇస్తారు అని ఎదురు చూడకుండా మన ఆయుధాన్ని మనమే తయారు చేసుకుందాం. ఒకరి నుంచి కొనడం కాదు, మనమే మరొకరికి అమ్మే స్థాయికి ఎదుగుదాం. ఇది ఇప్పుడు భారత ప్రభుత్వ నినాదం. రక్షణ రంగం బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్థుల కంటే ధీటైన ఆయుధాల రూపకల్పన చేస్తుంది. అగ్రరాజ్యాలకు పోటీగా భారత్ తన ఆయుధ శక్తిని పెంచుకుంటుంది. భూమి, ఆకాశం, సముద్రం ఎక్కడైనా ఎప్పుడైనా దేనికైనా సై అంటుంది. గగన వీధుల్లో గర్జించే యుద్ధ విమానాలు, సముద్రంలో సత్తా చాటే సబ్మెరైన్లు, సరిహద్దుల్లో సైరన్ మోగించే యుద్ధ ట్యాంకులు, ఇలా అత్యాధునిక అత్యంత శక్తివంతమైన మరిన్ని ఆయుధాలు మన అమ్ముల పొదిలోకి రాబోతున్నాయి. సరిహద్దుల్లో ఇక ఏ దేశం తోక జాడించినా ఈ అస్త్రాలు వారి గుండెల్ని చీల్చడం ఖాయం. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించే కాలమిది. అందుకే మనం మారాల్సిన సమయం వచ్చింది. చుట్టూ శత్రువులు పెరుగుతున్న సమయంలో దేనికైనా రెడీ అనేలా ఉండాలి. ఇప్పుడు భారత్ అలానే మారుతుంది. మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా ఎలాంటి ఉపద్రవం ఎదురైనా ధీటుగా ఎదుర్కొనే విధంగా శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఆయుధ శక్తిని బలోపేతం చేస్తుంది. మనపై దాడులు చేయడం కాదు, అసలు భారతదేశం పేరు వింటేనే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా కసరత్తు చేస్తుంది. స్వాతంత్ర్యం తర్వాత మన రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించిన సంఘటనలు తక్కువనే చెప్పాలి. కానీ మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఫెన్స్ పై ఫోకస్ పెట్టింది. బోర్డర్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధ శక్తిని బలోపేతం చేసింది. భారీగా ఆయుధాల కొనుగోళ్లతో పాటు సొంతంగా ఆయుధాల తయారీని ప్రోత్సహించింది. త్రివిధ దళాలకు మంచి బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు మన త్రివిధ దళాలను మరింత బలోపేతం చేస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది. చైనా, పాక్ ఉమ్మడిగా దాడి చేసినా ఎదుర్కొనేంత కాన్ఫిడెన్స్ కలిగిస్తుంది. రక్షణ రంగంలో తాము తోపు అని విర్రవీగుతున్న చైనాకు ధీటుగా జవాబిచ్చేందుకు భారత్ రెడీ అయింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్కు పెద్దపీట వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం భారత రక్షణ వ్యవస్థను మరింత స్ట్రాంగ్గా మార్చబోతుంది. ఇప్పటి వరకు రక్షణ రంగం కోసం భారత్ రష్యాపైనో మరో దేశంపైనో ఆధారపడింది. అయితే ఇక నుంచి స్వయం సమృద్ధి దిశగా రక్షణ రంగం అడుగులు వేయబోతుంది. దేశ రక్షణ రంగంలో ముందడుగు వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ పరిశ్రమల నుంచి 76,390 కోట్ల విలువైన మిలిటరీ పరికరాలను కొనుగోలు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. దేశీయ పరిశ్రమల నుంచి మిలిటరీ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్ డిఏసి ఆమోదించింది. నౌకాదళాన్ని మరింత పటిష్టం చేసేందుకు 36,000 కోట్ల అంచనాతో చిన్నపాటి యుద్ధ నౌకలపై నెక్స్ట్ జనరేషన్ కార్వెట్టీస్ ను కొనుగోలు చేసింది. ఇవి అత్యాధునిక నిర్మాణ సాంకేతికతతో పాటు భారత నౌకాదళ డిజైన్లపై ఆధారపడి ఉంటాయి. ఈ ఎన్జీసీలతో సర్వైవల్స్ మిషన్స్, ఎస్కార్ట్ ఆపరేషన్స్, డిటెరెన్స్, సర్ఫేజ్ యాక్షన్ గ్రూప్ ఆపరేషన్స్, సెట్ అటాక్లతో పాటు సముద్ర తీర గస్తీని సైతం నిర్వహించగల సత్తా మరింత పెరుగుతుంది. ఓడల నిర్మాణానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించనుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ 30 MKI ఏరో ఇంజన్లు రూపొందనున్నాయి. ముఖ్యంగా ఏరో ఇంజన్ మెటీరియల్లో స్వదేశీకరణకు ప్రాధాన్యం దక్కబోతుంది. ఇండియన్ ఆర్మీ కోసం రఫ్ టెరియన్ ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్, బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్స్, వీల్డ్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల యుద్ధ విమానాలు, ఆయుధాలను గుర్తించే రాడార్లు, ఇతర వ్యవస్థలను భారత ఆర్మీ చేతికి రానున్నాయి. వీటిని దేశీయ సంస్థలే రూపకల్పన చేయనున్నాయి. వాటిని రక్షణ శాఖే కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోళ్లతో దేశీయ రక్షణ తయారీ రంగం మరింత బలోపేతమవుతుంది. రక్షణ రంగంలో డిజిటల్ మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్టును సైతం అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇవి నేవీ అమ్ముల పొదిలో చేరితే దేశవ్యాప్తంగా కోస్ట్ గార్డ్ ఉపరితల, గగనతల ఆపరేషన్లు, రవాణా, ఆర్థిక, మానవ వనరుల విభాగాలన్నింటి మధ్య అత్యున్నత భద్రతతో కూడిన ఒక డిజిటల్ నెట్వర్క్ ఏర్పాటవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.